దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్ అసెంబ్లీ ఫలితాలు ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ రాబోతున్నాయి। ఈ అంచనాలు ఎంతవరకు కరెక్ట్ అన్నది పక్కన పెడితే మొత్తానికైతే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి। ఇప్పటి వరకున్న తాజా సమాచారం ప్రకారం అయితే ఎవరికి పెద్దగా ఎడ్జ్నట్టుగా కనిపించట్లేదు। మహాగఠబంధన్ కాంగ్రెస్ ఆర్జేడీ వామపక్షాల నేతృత్వంలో ఏర్పడిన మహాగఠబంధన్కు కొంత ఎడ్జ్నట్లుగా పీపుల్స్ పల్స్ వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి। మొత్తానికి బీహార్ ఎన్నికల ఫలితాలపైన బీహార్ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ పైన దేశమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది। 243 అసెంబ్లీ స్థానాలున్న బీహార్లో 3 దశల్లో పోలింగ్ జరిగింది। అక్టోబర్ 28, నవంబర్ 3, నవంబర్ 7 అంటే ఇవాళ కొద్దిసేపటి క్రితమే 3వ దశ పోలింగ్ కూడా ముగిసింది। మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసినట్టే కనిపిస్తోంది। మొత్తానికి ఎవరికి మెజారిటీ రాబోతోంది, ఎవరు బీహార్ పీఠంపై కూర్చోబోతున్నారన్నది ఇక్కడ చాలా కీలకమైన అంశంగా కనిపిస్తోంది। మనకున్న ఇప్పటివరకు వచ్చిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఒకసారి చూస్తే పీపుల్స్ పల్స్ పిఎస్జీ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్లో జేడీయూ ప్లస్ అంటే జేడీయూ కాంగ్రెస్ వామపక్షాలు కలిసి జతకట్టిన మహాగఠబంధన్ 95 నుంచి 120 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని, ఆర్జేడీ కాంగ్రెస్ వామపక్షాలు జతకట్టిన మహాగఠబంధన్ 95 నుంచి 120 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెప్తున్నాయి। ఇక ఎన్డీఏ కూటమి జేడీయూ బీజేపీ కలిసి పోటీ చేసిన ఎన్డీఏ కూటమి 90 నుంచి 105 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతూ ఉన్నాయి। ఇక ఇతరులు 8 నుంచి 18 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందంటున్నాయి। మొత్తానికి మ్యాజిక్ ఫిగర్ మాత్రం 122। ఎక్కడా కూడా ఈ 122కు చేరుకున్నట్టు ఏ పార్టీ చేరుకున్నట్టు కూడా కనిపించట్లేదు। సో హంగు వాతావరణం రాబోతోందా లేదంటే సింగిల్గానే ఈ కూటములు ఏ కూటమైన అధికారాన్ని చేపట్టబోతుందా అన్నది ఇప్పుడు సస్పెన్స్గా కనిపిస్తోంది। మరికొన్ని సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా మరికొద్ది సేపట్లో రాబోతున్నాయి। ఇవి కేవలం ఎగ్జిట్ పోల్స్ మాత్రమే। నవంబర్ 10వ తేదీన ప్రజలు ఈవీఎంలలో నిక్షిప్తం చేసిన ఫలితాలు బయటకు వస్తాయి। సో ప్రస్తుతానికైతే 3వ దశ పోలింగ్ ముగిసిన వెంటనే ఒక్కొక్క సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ బయటకు వస్తూ ఉన్నాయి। తాజాగా పీపుల్స్ పల్స్ పిఎస్జీ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అయితే కొంత మహాగఠబంధన్ ఆర్జేడీ రాష్ట్రీయ లోక్దల్ కాంగ్రెస్ వామపక్షాల కూటమి కొంత ఎడ్జ్ కనిపిస్తోంది। 95 నుంచి 120 స్థానాలు మహాగఠబంధన్ గెలుచుకునే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది। ఇందులో ప్రధానంగా ఆర్జేడీ పార్టీకి 85 నుంచి 95 స్థానాలు వచ్చే అవకాశం ఉందని, కాంగ్రెస్కు 15 నుంచి 20 స్థానాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది। ఇక కింగ్ మేకర్ అవుదామనుకున్న ఎల్జేపీ పార్టీకి మాత్రం కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్నట్లుగా ఈ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్లో కనిపిస్తూ ఉన్నాయి। 3 నుంచి 5 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యే అవకాశం ఉందంటున్నారు। రామ్ విలాస్ పాస్వాన్ కుమారుడు చిరాగ్ పాస్వాన్ పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నారు। ఒకవైపున బీహార్లో మేము ఎన్డీఏతో కలిసి ఉండంగానే కేంద్రంలో ఎన్డీఏతోనే ఉన్నామని చెబుతూ ఈ ఎన్నికల్లో పోటీ చేశారు। కానీ ఇక్కడ కింగ్ మేకర్ అవుదామనుకున్న చిరాగ్ పాస్వాన్కి పెద్దగా ఫలితం లేనట్టుగా కనిపిస్తోంది। చూడాలి నవంబర్ 10న వచ్చే రిజల్ట్స్లో ఎట్లా ఉంటుందన్నది। ఎగ్జిట్ పోల్స్ మాత్రం చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాయి। హోరాహోరీ ఫైట్ ఉందన్నది చాలా స్పష్టంగా కనిపిస్తోంది। కాంగ్రెస్ ఆర్జేడీ వామపక్షాల కూటమి ఎడ్జ్ తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది। ఒకవేళ గనక హంగు వాతావరణం ఉంటే 122 మ్యాజిక్ ఫిగర్కి ఏ కూటమి చేరుకోకపోతే మాత్రం ఎత్తులు పై ఎత్తులు పొత్తులు ఉండే అవకాశం ఉంది। మన మహారాష్ట్రలో చూసాం ఏం జరిగిందో। శివసేన బీజేపీ కలిసి పోటీ చేసి మెజారిటీ సాధించిన హంగ్ రావడంతో మళ్ళీ శివసేన కాంగ్రెస్ శరద్ పవార్ ఎన్సీపీతో కలిసి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది। సో రేపు కూడా ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూస్తుంటే బీహార్లో కూడా అదే రిపీట్ అవ్వబోతోందా అన్నది చాలా కీలకం। మొత్తానికి ఈ ఎన్నికల్లో మాత్రం ఎన్నో అంశాలు కీలకంగా పనిచేశాయి। బీహార్ అనగానే మనకు కుల సమీకరణాలు సామాజిక సమీకరణాలే గుర్తుకొస్తూ ఉంటాయి, అవే చాలా కీలకంగా పనిచేస్తూ ఉంటాయి। కానీ ఈసారి మాత్రం నిరుద్యోగ సమస్య అత్యంత కీలకమైన అంశంగా పనిచేసినట్లు ఈ సర్వే చెప్తోంది। పీపుల్స్ పల్స్ అనే సర్వే నిరుద్యోగం దాదాపు 31% ప్రభావం చూపించిన అంశాల్లో ఇది కనిపిస్తోంది। ధరల పెరుగుదల 28%, వలసలు ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో లాక్డౌన్ టైంలో 19% ఈ వలసలు ఎక్కువగా ప్రభావితం చేసినట్టుగా కనిపిస్తోంది। ఇక బీహార్లో వచ్చిన వరదలు 12%। ఇలా ఒక్కొక్క అంశాన్ని మనం తీసుకుంటే ప్రధానంగా ఈ ధరల పెరుగుదల నిరుద్యోగం అన్న సమస్య ఎక్కువగా ప్రభావం అయినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది। ఇక ఎంఐఎం కూడా పోటీలో ఉంది। ఈ 3వ దశ పోలింగ్లో దాదాపు 16 స్థానాల్లో
ఎంఐఎం పోటీ చేస్తోంది. సో చాలా కీలకం, ఎందుకంటే ముస్లిం ఓటర్లు ఎక్కువగా ఉన్న ఈ మూడో దశ పోలింగ్లో ఎంఐఎం ఎంతవరకు ప్రభావం చూపించింది అన్నది కూడా చాలా కీలకం. సో ఓవరాల్గా చూసుకుంటే గ్రాండ్ సెక్యులర్ డెమోక్రటిక్ ఫ్రంట్ GSDF పేరుతో రాష్ట్రీయ సమతా పార్టీ లీడ్ చేసిన దాంట్లో ఎంఐఎం కూడా ఉంది. ఇది కూడా కొంత ఓట్ల చీలిక తీసుకొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఎవరి ఓట్లని చీల్చారన్నది కూడా ఇక్కడ చాలా కీలకమైన అంశంగా కనిపిస్తోంది. మాట్లాడదాం, డిస్కస్ చేద్దాం. ఇంకా మరికొన్ని ఎగ్జిట్ పోల్స్ రావాల్సిన పరిస్థితి ఉంది, వాటిని కూడా మనం రాజ్ న్యూస్లో ఎక్స్క్లూజివ్గా చూద్దాం. సో ప్రస్తుతానికి వచ్చిన రిజల్ట్స్ ప్రకారం అయితే మహాగఠబంధన్ RJD, కాంగ్రెస్, వామపక్షాల కూటమి కొంత ఎడ్జ్ తీసుకున్నట్టు కనిపిస్తోంది. కానీ మ్యాజిక్ ఫిగర్ మాత్రం 122 మనకి ఎక్కడా కనబడట్లేదు. చూద్దాం ఏం జరుగుతుందో. సో ప్రస్తుతం నాతో పాటు లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. లక్ష్మీనారాయణ గారు నమస్తే. నమస్తే లక్ష్మీనారాయణ గారు, ఏం కనిపిస్తోంది? ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే కేవలం ఒక ఎగ్జిట్ పోల్ మాత్రమే మనకు కనిపిస్తోంది. ఇంకా మరికొన్ని సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ రావాల్సి ఉన్నాయి. సో ప్రస్తుతం ఉన్న పరిస్థితి చూస్తే మీ అంచనా ఏంటి సార్? ఇప్పుడు వచ్చినటువంటి ఒక ఎగ్జిట్ పోలు ఆధారంగా చూసిన గడిచినటువంటి కొంతకాలంగా బీహార్ నుంచి వస్తున్నటువంటి వార్తలను పరిశీలించిన నితీష్ కుమార్ గారి నేతృత్వంలో ఉన్న JDU, బీజేపీ ఆ కూటమి ఓడిపోయేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయని, మార్పును బీహార్ ప్రజలు కోరుకుంటున్నారని, RJD, కాంగ్రెస్, వామపక్షాల కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనేటువంటి అభిప్రాయం కలుగుతున్నది ప్రాథమికంగా. సో ఒక చిన్న అప్డేట్ సార్ లక్ష్మీనారాయణ గారు, 1 సెకండ్ ప్లీజ్. సి ఓటర్ సర్వే ఎగ్జిట్ పోల్ కూడా మనకి అందుబాటులోకి వచ్చింది. సి ఓటర్ సర్వే చెప్పిన దాని ప్రకారం NDA కూటమి 116 స్థానాలకి పరిమితమయ్యే అవకాశం ఉందని, మహాగఠబంధన్ 120 స్థానాలు, LJP 1, ఇతరులు 6 స్థానాలు. సో ఎక్కడ కూడా 122 మ్యాజిక్ ఫిగర్ అయితే కనిపించట్లేదు. ఒక హంగ్ వాతావరణం కనిపిస్తోంది. ఈ కూటముల్లో ఉన్న ఏ ఒక్క పార్టీ అయినా అటు ఇటు జంప్ చేసినా, లేకపోతే కాంగ్రెస్ కానీ ఇటు బీజేపీ కానీ వాటిని ఆకర్షించే ప్రయత్నం చేసిన ఫలితం అటు ఇటుగా ఉండే అవకాశం ఉంది. ఎస్ లక్ష్మీనారాయణ గారు, ప్లీజ్ కంటిన్యూ. మీకు ఏమనిపిస్తుంది? నిజంగానే మనం మహారాష్ట్ర లాంటి పరిస్థితి ఏమైనా రిపీట్ అయ్యే అవకాశం ఉందా సిచ్యువేషన్ చూస్తుంటే? అంటే రిజల్ట్ రాలేదు, మనం ఎగ్జిట్ పోల్ గురించే మాట్లాడుతున్నాం. ఇక్కడ మహాగఠబంధన్ చూస్తే కాంగ్రెస్, RJD, వామపక్షాలు ఇవి సాలిడ్గానే ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఐక్యంగా ఉండేటువంటి ఉంటాయి తప్పనిసరిగా. భారతదేశ రాజకీయాలను చూసినా వామపక్షాలు ఫిరాయింపులను ప్రోత్సహించవు. కాంగ్రెస్ పార్టీ ఇవాళ దేశ రాజకీయాలలో బీజేపీకి ప్రధానమైనటువంటి ప్రత్యర్థి. ఆ పార్టీల్లో ఏది కూడా మహాగఠబంధన్ నుంచి పక్కకి వెళ్ళేటువంటి అవకాశం లేదు. ఇక NDA కూటమి చూద్దామంటే ఎన్నికల సందర్భంలోనే LJP పక్కకు వచ్చేసింది. అది ఆ కూటమిలో NDAలో భాగస్వామిగా జాతీయ రాజకీయాల్లో ఉండి ప్రభుత్వంలో ఉన్నప్పటికీ మోడీ గారి నేతృత్వంలో బీహార్కు వచ్చేటప్పటికి నితీష్ కుమార్ గారి పట్ల వ్యతిరేకతో వాళ్ళు స్వతంత్రంగా పోటీ చేశారు. నితీష్ కుమార్ నాయకత్వాన్ని వ్యతిరేకించారు. మరోవైపున బీజేపీ NDA కూటమితోనే ఉన్నాం, మోడీ గారితోనే ఉన్నామని భిన్నమైనటువంటి స్వరాన్ని వినిపించారు. అది ప్రజలకు రుచించలేదు. ఒకవైపున దేశ రాజకీయాల్లో NDAలో ఉంటారు, మోడీ నాయకత్వంలోనే ఉంటారు, రాష్ట్రంలోకి వచ్చేటప్పటికి బీజేపీతో ఉంటారు, JDUతో ఉండమనేటువంటి వైఖరి అది ఒక విధమైన కన్ఫ్యూజన్ను, హేహ్యభావాన్ని కూడా ప్రజల్లో తీసుకురావడం సహజం. భవిష్యత్తులో రేపు ఎన్నికల్లో మహాగఠబంధన్ కనుక గెలిస్తే LJPకి వచ్చే 4-5 సీట్లు వాళ్ళు బహుశా ఈ నితీష్ కుమార్కు వ్యతిరేకంగా JDU నాయకత్వంలో ఉండే మహాగఠబంధన్కు బలపరచవచ్చు. కానీ కేంద్రంలో వాళ్ళు భాగస్వామ్యంగా ఉన్నారు. ఆయన రామ్ విలాస్ పాస్వాన్ గారు మరణించారు, ఆయన కొడుకు నాయకత్వంలో ఉన్నారు.
మరి ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చి రాష్ట్ర రాజకీయాలకు వచ్చి మళ్ళా మహాగఠబంధన్తో చేతులు కలుపుతారా లేదా అనేది వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. కానీ వాళ్ళ అవసరం లేకుండానే ఆర్జేడీ కాంగ్రెస్ వామపక్షాల కూటమి అధికారంలోకి వచ్చేటువంటి అవకాశం ఉందనేది కనిపిస్తా ఉంది. ఈ ప్రాథమికంగా వచ్చిన ఒకటి ఎగ్జిట్ పోల్సే కాకుండా నితీష్ కుమార్ గారు గతంలో 2015 ఎన్నికల్లో ఆర్జేడీతో కలిసి ఉండి అత్యధిక స్థానాలు ఆర్జేడీకి ఉన్న నితీష్ కుమార్ గారికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన మధ్యలో వదిలేసి బీజేపీ ప్రత్యర్థి పార్టీతో చేతులు కలిపి అధికారంలో కొనసాగడం అనేది ఒక అవకాశవాద రాజకీయాలు చాలా స్పష్టంగా ప్రజలకు కనిపించినాయి. ఓడిపోయినటువంటి పార్టీతో జట్టుకట్టడం ఏంటి, వాళ్ళతో అధికారాన్ని పంచుకోవడం ఏంటి అనేటువంటి ఒక భావన ఒకటి. అందువల్ల అంతకుముందు నితీష్ కుమార్ గారి పట్ల వ్యక్తిగతంగా సానుకూలత ఉన్నా, విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేస్తారనేది ఉన్నా, ఈ ఘటనతో అవకాశవాది అనేటువంటి ముద్ర వేయించుకున్నారు. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం ఎన్డీఏ కూటమి అనేక విషయాలలో ఈరోజు ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నది. ఒకటి, కరోనా సందర్భంలో వలస కార్మికులకు సంబంధించి బీహార్ నుంచి అత్యధికులు వెళ్తుంటారు. లక్ష్మీనారాయణ గారు, ఒక విషయం ఇక్కడ మహారాష్ట్రలో కూడా ఇదే పరిస్థితి వచ్చింది కదా. బీజేపీ శివసేన కూటమి గెలిస్తే అక్కడ శివసేన వెళ్ళి కాంగ్రెస్తో మిగతా పక్షాలతో ఎన్సీపీతో జతకట్టిన పరిస్థితి ఉంది కదా. అందరూ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారు కదా. ఇక్కడ ఏ పార్టీ ఇందుకు మినహాయింపు? అంటే ఇప్పుడు ఎన్నికలు బీహార్ లో జరిగినాయి అంటే నేను చెప్తున్నాను, మీరు పాయింట్ రేజ్ చేశారు కాబట్టి నితీష్ కుమార్ మీరు అలయన్స్ లో ఉన్న పార్టీ కూడా అదే పరిస్థితిలో ఉంది కదా అని అంటున్నా. అదే బీజేపీతో అలయన్స్ లో ఉన్నది జేడీయూ. ఆ జేడీయూ గత ఎన్నికల్లో ఆర్జేడీతో ఉన్నటువంటి పార్టీ. అధిక సీట్లు ఆర్జేడీ గెలిచినా జేడీయూకు అధికారాన్ని అప్పగించారు. నితీష్ కుమార్ గారి నాయకత్వాన్ని కోరుకున్నారు. కానీ మధ్యలో వెళ్ళిపోయి బీజేపీతో చేతులు కలిపి అధికారాన్ని కొనసాగించారు. అది ఆర్జేడీని మోసం చేయడం, ప్రజల తీర్పును కూడా మోసం చేయడం అనేటువంటి భావన ఒకసారి అలాంటి పరిణామం జరిగింది అక్కడ. ఈరోజు మళ్ళా జేడీయూ వచ్చి ఆర్జేడీతో కలిసేటువంటి అవకాశం నితీష్ నాయకత్వం ఉన్నంత వరకు ఉంటుందని నేను అనుకోవడంలా. ఇక్కడ నితీష్ కుమార్ ప్రభుత్వం పైన సహజంగా ఉన్న వ్యతిరేకత ఏమైనా వర్కౌట్ అయ్యిందని అనిపించట్లేదా మీకు? ఎందుకంటే 2005 నుంచి మొదలు పెడితే ఆయన కంటిన్యూగా అధికారంలో ఉన్నారు. అవును, యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ తప్పనిసరిగా ఎంతో కొంత ఉన్నది. ఆయన ఒక సీనియర్ మోస్ట్ లీడర్ గా ఆయన ఉన్నాడు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా యూత్, తేజస్వి యాదవ్ గాని, జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ కాంగ్రెస్ గాని, లేదా వామపక్షాలకు నాయకత్వం వహిస్తున్నటువంటి వాళ్ళు కూడా యూత్ రంగ ప్రవేశం చేయడం జరిగింది. గతంలో ఎంఎల్ పార్టీ దూరంగా ఉండేది. ఇవాళ ఎంఎల్ పార్టీ సిపిఐ సిపిఎంతో కలిసి సిపిఐ ఎంఎల్ పార్టీ కూడా మహాగఠబంధన్లో భాగస్వామ్యంగా ఉన్నది. అందువల్ల అవకాశాలు మెరుగ్గా మహాకూటమికే ఉన్నాయి. రెండవది, జాతీయ స్థాయిలో ప్రజా వ్యతిరేక విధానాలు, కరోనా మహమ్మారి నేపథ్యంలో వలస కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం అనుసరించినటువంటి వైఖరి, వాళ్ళని ఇబ్బందుల పాలు చేయడం, వాళ్ళకి ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేపట్టకపోవడం, అత్యధికులు వలస కార్మికులు బీహార్ వాళ్ళు ఉన్నారు. ఓకే, మాట్లాడదాం. బీజేపీ రియాక్షన్ కూడా తెలుసుకుందాం. లక్ష్మీనారాయణ గారు, మరొక సంస్థ చెప్పిన సమాచారం, ఎగ్జిట్ పోల్ అంచనా, రిపబ్లిక్ జన్ కీ బాత్ 91 నుంచి 117 స్థానాలు ఎన్డీఏ కూటమి గెలుచుకునే అవకాశం ఉందని చెప్పింది. జేడీయూ ప్లస్ 118 నుంచి 138 స్థానాలు మహాగఠబంధన్ కాంగ్రెస్ ఆర్జేడీ వామపక్షాల కూటమి గెలుచుకునే అవకాశం ఉందని, ఇతరులు 8 నుంచి 14 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని చెప్తుంది. సో ఓవరాల్గా అయితే వార్ వన్ సైడ్ అయితే కనిపించట్లేదు. కొంత ఎడ్జ్ అయితే మహాగఠబంధన్ కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి వైపు కనిపిస్తోంది. సో బీజేపీ రియాక్షన్ ఏంటి వస్తున్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలపైన మాట్లాడదాం. నాతో పాటు ఎండల లక్ష్మీనారాయణ గారు ఉన్నారు, బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే. నమస్తే లక్ష్మీనారాయణ గారు. సో ఎట్లా చూస్తున్నారు ఇప్పుడు వస్తున్న ఎగ్జిట్ పోల్స్ని? ఇది హోరాహోరీ పోరు అనేటువంటి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎగ్జిట్ పోల్లో ఎవరికి మార్జిన్ ఇచ్చినా కూడా అది స్లైట్ మార్జినే. అది రెగ్యులర్ కౌంట్లో
కౌంటింగ్ నాడు ఇది ఇంత నేరో మార్జిన్ ఏదైతే చూపించడం జరుగుతూ ఉందో అది భారతీయ జనతా పార్టీకి సానుకూలంగా వచ్చేటువంటి అవకాశం ఉంటుందనే భావిస్తా ఉన్నాం. కానీ ఎడ్జ్ అంటే ఒక్క సర్వే కూడా మీకు అనుకూలంగా లేదు కదా, కొంత ఎడ్జ్ మాత్రం మహాగఠబంధన్ వైపే కనిపిస్తోంది. 117కు గానే 117 91 నుంచి 117 ఇచ్చారు, హైయెస్ట్ అంత ఇచ్చిండ్రు అనుకోండి. ఒకవేళ అది మార్జినలే మ్యాజిక్ ఫిగర్కు మార్జినల్ తేడానే ఉన్నది కాబట్టి ఏదైనా జరగచ్చు. ఇప్పుడు ఆర్జేడీ కూడా 120 వరకే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది, 135 కూడా ఒకటి చూపిస్తూ ఉన్నాయి. సో మక్కిగా ఈ ఎగ్జిట్ పోలు అన్ని సందర్భాల్లో కూడా ఇదైనటువంటి పరిస్థితి ఏం లేదు. ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో కౌంటింగ్ వరకు వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదైతే 15 సంవత్సరాల నితీష్ కుమార్ పరిపాలన, మరి ఆయన నిజాయితీగా నిబద్ధతతోని బీహార్కు సేవ చేశాడు. సో తేజస్వి యాదవ్ ఏదైతే 10 లక్షల ఉద్యోగాలు ఇస్తారన్నాడు, 10 లక్షల ఉద్యోగాలకు మొదటి సంతకం అని అన్నాడు. మీరు మేనిఫెస్టోలో 19 లక్షలను పెట్టినట్టున్నారు. 19 లక్షలు ఉపాధి కల్పిస్తామన్నాం. ఉపాధి అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది 3 లక్షలు టీచర్లు కానీ, 5 లక్షలు ఐటీ సెక్టార్లో కానీ, ఇంకో 1 లక్ష ఇతరత్ర కానీ ఈ రకంగా అంచెలంచెలుగా 19 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పడం జరిగింది. ఇది ప్రభుత్వ సెక్టార్లో ఉద్యోగాలు నియమిస్తామని మొదటి సంతకం ఆ ఉద్యోగాల నియామకానికే అని చెప్పడం జరిగింది. ఇప్పటికే 2,11,000 కోట్ల బీహార్ బడ్జెట్, అంత పెద్ద రాష్ట్రానికి. కానీ రిజల్ట్ ఇట్లాగే ఉంటే ఫలితం మీకు వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉంది కదా, మరి ఇదేమైనా రెఫరెండంగా మీరు భావిస్తున్నారా? బీజేపీ కానీ ఇది ఏమాత్రం ఎంత మాత్రము రిఫరెండంగా భావించేటువంటి అంశం కాదు. అది బీహారు రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నిక. దాంట్లో ప్రచార సందర్భంలో కూడా అంటే భారతీయ జనతా పార్టీకి, నరేంద్ర మోడీకి చాలా ఫేవర్గా ఉంది వాతావరణం అనేటువంటి చెప్పడం జరిగింది. అయితే ఎన్నికలు అనేటువంటి ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎన్నికలు, ముఖ్యమంత్రి అభ్యర్థి 15 సంవత్సరాల సుదీర్ఘ సమయం నుంచి పనిచేస్తున్నటువంటి నితీష్ కుమార్ గారు ముఖ్యమంత్రి, 4వసారి కూడా వారు ముఖ్యమంత్రిగానే భారతీయ జనతా పార్టీ వెళ్ళడం జరిగింది. ఒకసారి ఇన్పుట్ ఎడిటర్ వస్తాను మీ దగ్గరికి. సునీల్ గారు లైన్లో ఉన్నారు. ఎస్ సునీల్, ఏం జరుగుతోంది? మన దగ్గర ఉన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎన్ని వచ్చాయి ఇప్పటివరకు? మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ఎవరికి ఎడ్జ్ కనిపిస్తోంది? లేటెస్ట్ అప్డేట్. మన ముందు 3 సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఉన్నాయి. ఫస్ట్ పొలిటికల్ స్ట్రాటజీ గ్రూప్ అండ్ పీపుల్ పల్స్ ఇచ్చినటువంటి అంచనాల ప్రకారము బీజేపీ జనతాదళ్ కూటమికి 105 సీట్లు రావచ్చని, అలాగే ఆర్జేడీ కాంగ్రెస్కు 120 సీట్లు రావచ్చని, ఇతరులు 15 సీట్ల వరకు గెలవచ్చని. తర్వాత సి ఓటరు బీజేపీ జనతాదళ్ కూటమికి 116 సీట్లు, ఆర్జేడీ కాంగ్రెస్ కూటమికి 120 సీట్లు. తర్వాత జన్ కీ బాత్ వచ్చేసి బీజేపీ జనతాదళ్ కూటమికి 91 నుంచి 117 వరకు, ఆర్జేడీ కాంగ్రెస్ కూటమికి 118 నుంచి 138 వరకు, అట్లాగే ఇతరులు ఎల్జేపీకి 5 నుంచి 8 సీట్లు, జీడీఎస్ఎఫ్కి 3 నుంచి 6 సీట్లు. ఈ మొత్తం అంతా కూడా 3 సర్వేలు కూడా ఎడ్జ్ ఆర్జేడీ కాంగ్రెస్ లెఫ్ట్ కూటమికి చూస్తున్నాయి. అయితే క్లియర్ కట్ మెజారిటీ ఒక్క జన్ కీ బాత్ సర్వే మాత్రమే ఆర్జేడీ కాంగ్రెస్ లెఫ్ట్ కూటమికి క్లియర్ కట్ మెజారిటీ వచ్చే అవకాశం ఉందని చెప్తోంది. అది కూడా ఇంకా క్లారిటీ రావాలి. 243 అసెంబ్లీ సీట్లు ఉన్నటువంటి బీహార్లో మ్యాజిక్ ఫిగర్ 122. మొత్తం ఆర్జేడీ కాంగ్రెస్ కూటమికి కూడా లీస్ట్ ఫిగర్ వచ్చింది. జనకాబాద్లో 118. అంటే అక్కడ కూడా తగ్గుతున్నాయి. కొంత ఎల్జేపీకి తర్వాత ఇతరులకు కొన్ని సీట్లు వస్తే అవి హంగ్ అసెంబ్లీ అయితే వాళ్ళు కీలకంగా వ్యవహరించేటువంటి ఆస్కారం అయితే కనపడుతుంది. మొత్తం మీద లోక్ జనశక్తి పార్టీ అనేటువంటిది అధికార జనతాదళ్ యు బీజేపీ కూటమికి బాగా దెబ్బతీసింది. ప్రధానంగా జనతాదళ్ యుకి బాగా డ్యామేజ్ చేసింది. గత ఎన్నికల్లో పోల్చుకున్నట్టయితే జనతాదళ్ యుకు ఉన్న సీట్లు ఇప్పుడు సగానికి సగం పడిపోయాయి. గత ఎన్నికల్లో జనతాదళ్ యుకి
71 సీట్లుండే ఇప్పుడు అందులో సగం వరకు పడిపోతున్నాయి. బీజేపీ ఆశ్చర్యంగా బీజేపీ గతంలో ఉన్నటువంటి 54 సీట్లకు ఇప్పుడు మించి ఒక 15 సీట్లు 20 సీట్లు బీజేపీకి పెరుగుతానే ఉన్నాయి, కానీ ఏ సర్వేలు కూడా బీజేపీకి తగ్గుతాయని లేదు. జేడీయూ 2 కూటమిలు ఉన్నప్పటికీ కూడా అధికారం పంచుకొని అధికారంలో భాగస్వాములు అయినప్పటికీ కూడా జనతాదళ్ యూకి బాగా తగ్గుతున్నాయి సీట్లు. 71 సీట్లు గతంలో ఉంటే ఇప్పుడు అవి 35కు పడిపోతున్నాయి, సగం సీట్లు పడిపోతున్నాయి. ఇది పూర్తిగా ఎల్జేపీ డ్యామేజ్ చేసింది. లోక్ జనశక్తి పార్టీ ఎక్కడ జనతాదళ్ యూ పోటీ చేసిందో అక్కడ పోటీ చేసింది. ఇది అధికార కూటమిలో ఉన్నప్పటికీ కొంత ఆ జనతాదళ్ యూ ఉన్నటువంటి ఓటు బ్యాంకును బాగా డ్యామేజ్ చేసింది. కాబట్టి మొత్తం అధికార బీజేపీ జనతాదళ్ యూ కూటమికి ఇక్కడ వ్యతిరేకత కనపడుతుంది. ఇంకొకటి ఎంఐఎం ఉన్న ఈ గ్రాండ్ సెక్యులర్ డెమోక్రటిక్ ఫ్రంట్ అనే ఈ 6 పార్టీల కూటమి కూడా ఓట్ల చీలికలో కొంత ఎక్కువగానే ఓట్లు చీల్చినట్టు కనిపిస్తున్నట్టుంది. మీ అంచనా ఏంటి? ఎస్ ఎగ్జాక్ట్లీ రఘు. గ్రాండ్ డెమోక్రటిక్ సెక్యులర్ ఫ్రంట్ ఉపేంద్ర కుష్వాహా ఆర్ఎల్ఎస్పి రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి నాయకత్వంలో ఈ కూటమి ఏర్పడింది. ఇందులో బహుజన్ సమాజ్ పార్టీ ఉంది, సమాజ్వాదీ జనతాదళ్ పార్టీ ఉంది, ఆల్ ఇండియా మజ్లిస్ ఇతౌద్దల్ ముస్లిం మన దగ్గర ఉన్నటువంటి ఎంఐఎం కూడా ఇందులో కూటమిలో భాగస్వామిగా ఉంది. 24 చోట్ల ఇది పోటీ చేసింది. ఆర్ఎల్ఎస్పి 104 స్థానాల లోపల, బహుజన్ సమాజ్ పార్టీ 80 స్థానాల లోపల పోటీ చేసింది. బహుజన్ సమాజ్ పార్టీ దళిత ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉన్నటువంటిది. ఈ దళిత ఓటు బ్యాంకు జేడీఈ కూడా దళిత ఓటు బ్యాంకు ఉన్నటువంటిది. ముస్లిం ఓటు బ్యాంకు ఆర్జేడీకి కాంగ్రెస్కు ఉన్నటువంటి ముస్లిం ఓటు ఇది ఎంఐఎం చీల్చుకునేటువంటి పరిస్థితి ఉంది. సీమాంచల్ లోపల ఎంఐఎం 24 స్థానాల్లో పోటీ చేసింది కాబట్టి ఇక్కడ కూడా కొంత ఉంది. ఎల్జేపీ ఎట్లయితే జనతాదళ్ యూకి గండి కొట్టిందో ఆర్జేడీ కాంగ్రెస్ లెఫ్ట్ కూటమి కూడా ఈ గ్రాండ్ డెమోక్రటిక్ సెక్యులర్ ఫ్రంట్ కూడా గండి కొట్టింది. దాంతో కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది, ఎవరి ఓట్లు ఎవరు చీల్చుకున్నారు అనేటువంటిది. ఇప్పుడు అయితే గతంలో కాంగ్రెస్ కూడా ఆశ్చర్యకరంగా ప్రధానంగా సునీల్ జనరల్గా యాంటీ ఇన్కంబెన్సీ ఓటు అంటే ఎక్కువ మంది ప్రతిపక్ష పార్టీలు పోటీ చేస్తే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు చీలుతుంది అని అంటారు. అది అధికార పార్టీకి అనుకూలంగా మారే అవకాశం ఉంటుంది అని అంటారు. కానీ ఇక్కడ రివర్స్ కనిపిస్తున్నట్టుంది. ఎస్ అంటే రెండు కనపడుతున్నాయి. ఇక్కడ అధికార పార్టీకి సంబంధించినటువంటి ఓటును ఒక పార్టీ చీల్చుకుంటే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి ఓటును ఇంకో కూటమి కూడా చీల్చుకున్నట్టు కనపడుతుంది. దాంతో ఎవరికి మెజార్టీ రానేటువంటి పరిస్థితి ఉంది. అయితే 2015 ఎగ్జిట్ పోల్స్ మాత్రం కొంత రివర్స్ అయ్యాయి. ఎగ్జిట్ పోల్ అంచనాలన్నీ కూడా కరెక్ట్ కాలేదు, తుది ఫలితోటి మ్యాచ్ కాలేదు. ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా ఫైనల్ రిజల్ట్ తోటి ఎంత మేరకు మ్యాచ్ అవుతున్నది ఆసక్తికరంగా ఉంది. అయితే గత ఎన్నికల్లో పోలింగ్ పర్సెంటేజ్కు ఈ పోలింగ్ పర్సెంటేజ్ కూడా తేడా ఉంది. అప్పుడు లాస్ట్ టైం 55% చేంజ్ ఉంటే ఇప్పుడు 55 కూడా రీచ్ కాలేకపోయింది. కానీ జనరల్గా అధికార వ్యతిరేకత ఉన్నట్టయితే ప్రజలు తమ ఆగ్రహాన్ని ప్రభుత్వం మీద వ్యతిరేకతగా ప్రతిపక్షాలకు ఓటేసేందుకు క్యూ కడతారు పోలింగ్ బూత్లు, కానీ ఈసారి అట్లా కనపడలేదు. సో ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉంది అనేటువంటిది కొంత అనుమానాస్పదంగానే ఉంది. ఎందుకంటే తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఉన్నట్టయితే పోల్ పర్సెంటేజ్ పెరిగి ఉండాల్సి ఉండే, ఆ పోల్ పర్సెంటేజ్ పెరిగి ఉండలేదు. పోల్ పర్సెంటేజ్ పెరగపోయినప్పటికీ కూడా ఇది పూర్తిగా పాజిటివ్ ఓట్ అని చెప్పలేము. పాజిటివ్ ఓట్ ఎక్కడ కనపడతలేదు. ఎందుకంటే జనతాదళ్ యూకి గతంలో వచ్చినటువంటి సీట్లు ఎక్కడ కూడా రావట్లేదు. గతంలో 71 సీట్లు వచ్చినాయి. అది ఆర్జేడీతో పొత్తు వల్ల వచ్చాయి అనేటువంటిది అప్పుడు మహాగఠబంధన్లో ఆర్జేడీతో కలిసి పోటీ చేసినప్పటికీ ఉండొచ్చు. కానీ జనతాదళ్ యూ కూడా గతంలో కూడా ఇంత తక్కువ స్థాయిలో ఎప్పుడూ సీట్లు రాలేదు. గత 15 సంవత్సరాలుగా 3 టర్ములుగా జనతాదళ్ యూ అధికారంలో ఉన్నప్పుడు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఖచ్చితంగా జనతాదళ్ యూకి వ్యతిరేకత కనపడుతుంది. సర్ప్రైజింగ్ బీజేపీకి పాజిటివ్ కనపడుతుంది. బీజేపీ ఓట్లు పెరుగుతున్నాయి, సీట్లు పెరుగుతున్నాయి. అది మొత్తం జనతాదళ్ యూని దెబ్బ కొట్టింది మాత్రం ఎల్జేపీనే. ఎల్జేపీ కూటమిలో ఉన్నట్టయితే గెలిచి ఉండేది ఈ కూటమి అని చెప్పేసి మనం విశ్లేషించుకోవచ్చు. కానీ ఒకవేళ ఇదే రిజల్ట్ కనుక వస్తే, ఇదే ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ కనుక తుది ఫలితాల్లో ఉంటే సిచ్యువేషన్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే అవకాశం ఉన్నట్టుంది. మరో మహారాష్ట్ర లాంటి సీన్ రిపీట్ అవుతుందా, కర్ణాటక లాంటి సీన్ రిపీట్ అవుతుందా అని అనిపిస్తోంది. కూటమిలో ఎవరు ఎందులో ఉంటారు, ఏ పార్టీ ఎందులో ఉంటుందని అర్థం కాని పరిస్థితి ఉంటుందేమో. ఎస్ రఘు, ఒక అంచనా ప్రకారం అయితే జనతాదళ్ యూకి తక్కువ సీట్లు వచ్చేసి మహాగఠబంధన్కి ఇంకో కొన్ని సీట్లు తక్కువ అవసరమయ్యేటువంటి పరిస్థితి కనుక ఉన్నట్టయితే అప్పుడు జేడీయూ మహాగఠబంధన్లో చేరుతుందా అనేటువంటిది కూడా. ఎందుకంటే గతంలో మహాగఠబంధన్లో నుంచే చీలిపోయి ఉంది. ఇప్పుడు జేడీయూ ఏ విధంగా చేస్తుంది, లేకపోతే ఎల్జేపీ కీలకంగా ఎల్జేపీకి ఒక 10 సీట్లు కనుక వచ్చినట్టయితే ఎల్జేపీకి కీలకంగా వ్యవహరించడానికి ఆస్కారం ఉంది. అలాగే గ్రాండ్ డెమోక్రటిక్ సెక్యులర్ ఫ్రంట్ దీనికి కొన్ని సీట్లు వచ్చినట్టయితే ఈ కూటమి కూడా కీలకంగా వ్యవహరించడానికి ఆస్కారం ఉంది. సో ఇప్పుడు ఉన్నటువంటి ప్రొజెక్షన్స్ అన్నీ కూడా కొంత హంగ్ అసెంబ్లీనే తలపిస్తున్నాయి. ఈ హంగ్ అసెంబ్లీ వచ్చినప్పుడైతే ఈ 4 కూటమిలో ఉన్నటువంటి దాంట్లో సరే కాంగ్రెస్ బీజేపీ ఎటు కలవవు.
కానీ మిగతా పార్టీలకి సరే ఆర్జేడీ బీజేపీ కూడా కలవకపోవచ్చు. కానీ గత ట్రాక్ రికార్డు చూసుకున్నట్టయితే జేడీయూ ఎవరితోటైనా కలుస్తుంది. గత 2015లో కాంగ్రెస్ తోటి ఆర్జేడీతో కలిసింది, చాలా కాలంగా బీజేపీతో కలిసి ఉంది. సో మిగతా పార్టీలు ఇప్పుడు ఎల్జేపీ, ఆర్ఎల్ఎస్పీ ఇవన్నీ కూడా బీజేపీతో కలిసి ఉన్నాయి, ఇప్పుడు వీడిపై ఉన్నాయి. సో ఇక్కడ అంటరానితనం అనేది ఏమీ లేదు. కొన్ని పార్టీల మీద కాంగ్రెస్ బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కలవవు. కాంగ్రెస్ జేడీయూ కూడా కలిసినాయి కనుక బీజేపీ ఆర్జేడీ కలవకపోవచ్చు. ఈ రెండు సింగిల్ లార్జెస్ట్ పార్టీకి పోటీ పడుతున్నాయి. సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ఆర్జేడీనే ఉంటుంది. కానీ ఒకవేళ సర్ప్రైజింగ్గా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ ఎమర్జ్ అయితే పరిణామాలు వేరుగా ఉండొచ్చు. ఇప్పటి వరకు ప్రొజెక్షన్స్ వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అయితే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆర్జేడీగానే ఉంటుంది. అయితే గవర్నర్ ఎవరిని అధికారంలోకి పిలుస్తారంటే ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకున్నటువంటి కుటుంబనే అధికారంలోకి పిలుస్తారు. కాబట్టి ఇప్పుడు వస్తున్న ప్రొజెక్షన్స్ ప్రకారము మహాగఠబంధన్ ఆర్జేడీ కాంగ్రెస్ లెఫ్ట్ కూటమికే ఎక్కువ సీట్లు వచ్చే అవకాశం ఉంది కనుక ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఆర్జేడీ కాంగ్రెస్ లెఫ్ట్ కూటమికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. రఘు, ఈ సిచ్యువేషన్కి కారణం ఏంటని మీరు విశ్లేషిస్తున్నారు? కేవలం బీహార్ అనగానే కుల సమీకరణాలు, మన క్యాస్ట్ ఈక్వేషన్స్ ఎక్కువగా కనిపిస్తాయి, క్యాస్ట్ మొబిలైజేషన్ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కానీ ఈసారి చాలా అంశాలు ఎఫెక్ట్ చూపించినట్టు కనిపిస్తున్నాయి. నిరుద్యోగ సమస్య ప్రధానమైన సమస్య. ఒకవైపున ఆర్జేడీ తేజస్వి యాదవ్ 10 లక్షల ఉద్యోగాలు అన్నారు. బీజేపీ తన మేనిఫెస్టోలో 19 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. జేడీయూ ఇది ఒక జుమ్లాగా ఆర్జేడీ ఇచ్చిన ప్రకటనని చూసింది. సో రకరకాల ఈక్వేషన్స్ కనిపించాయి. ఎస్, ఇక్కడ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కి సుశాసన్ బాబు అంటే సమర్థ పాలకుడు అనేటువంటి గుర్తింపు ఉంది. గత 15 సంవత్సరాలుగా పెద్ద చెప్పుకోదగ్గటువంటి వైఫల్యం లేదు, పెద్ద భారీ స్థాయి అవినీతి ఆరోపణలు లేవు, ఎక్కడ కూడా ఆయన పాలన లోపల చెప్పుకోదగ్గ వైఫల్యం లేవు. కానీ కోవిడ్ నేపథ్యంలో, కరోనా నేపథ్యంలో పెద్ద సంఖ్యలో, లక్షల సంఖ్యలో మైగ్రెంట్ లేబర్సు మళ్ళీ బీహార్కి తరలివచ్చారు. వాళ్ళ సొంత ప్రాంతాలకు తరలించడం లోపల నితీష్ ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఆ ఆగ్రహం అంతా కూడా ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా రిఫ్లెక్ట్ కనపడుతుంది. వాళ్ళు ఉపాధి లేకపోవడము, నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉండడము ఇవన్నీ కూడా ప్రధానంగా ప్రభావితం చేశాయి. నిరుద్యోగ సమస్య తర్వాత ప్రభావితం చేసినటువంటి అంశము ధరల పెరుగుదల, వాటితో పాటు వరదలు. గత ఎన్నికల్లో ఆగస్టులో వరదలు వచ్చాయి. వరదలు వచ్చినప్పుడు సుమారుగా 84 లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు. అయితే 1000 కోట్ల రూపాయలు బాధిత కుటుంబానికి 6,000 చొప్పున నితీష్ ప్రభుత్వం వాళ్ళకి పంపిణీ చేసింది. కొంతమేరకు ఆ వరద బాధితులు ఉపశమనం లభించింది. అయినప్పటికీ కూడా ఆ ప్రభావం కూడా కొంత కనిపించింది. కానీ ప్రధానంగా మైగ్రెంట్ లేబర్స్ అనేటువంటిదే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మైగ్రెంట్ లేబర్స్ లక్షల సంఖ్యలో బీహార్కు తరలి వచ్చారు. వాళ్ళను సొంత ప్రాంతాలకు తీసుకుపోవడంలో కూడా నితీష్ ప్రభుత్వం విఫలమైంది. కాలినడకన వాళ్ళంతా వెళ్ళారు. ఇప్పటికీ వాళ్ళకు ఉపాధి అవకాశాలు. దాంతో ఈ నిరుద్యోగ సమస్య అనేటువంటిది తీవ్రంగా ప్రభావితం చేసింది. నితీష్ ప్రభుత్వం కనుక ఓడిపోయినట్టయితే దానికి ప్రధాన కారణము మైగ్రెంట్ లేబరు, నిరుద్యోగ సమస్య అని చెప్పుకోవచ్చు. రఘు, రైట్ సునీల్, రైట్. సో అద్దంకి దయాకర్ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. దయాకర్ గారు నమస్తే. దయాకర్ గారు, వినబడుతోందా? అన్మ్యూట్ చేయండి సార్. దయాకర్ గారు అన్మ్యూట్ చేయండి. రఘు గారు చెప్పండి సార్. ఎస్, కొంత మీకు సానుకూలమైన ఎగ్జిట్ పోల్స్ కనిపిస్తున్నట్టున్నాయి చాలా రోజుల తర్వాత. బీహార్ ఎగ్జిట్ పోల్స్. ఎస్ అంటే అది ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యం కూడా ఒక కారణం కావచ్చు. కానీ పూర్తిగా మొట్టమొదటినే చెప్తున్నా నేను, మనము ఎగ్జిట్ పోల్స్ను ఎగ్జాక్ట్ పోల్స్గా కంపేర్ చేయలేము. కానీ అవును, డెఫినెట్గా అక్కడ సానుకూలత మొదటి నుంచి ఉన్నది అనేది అందరికీ సర్వత్రా తెలిసిన అంశమే. బట్ ఇవి నిజం కావాలని ఎవరైనా యూపీఏ కానీ ఎన్డీఏతర ఎవరైతే వ్యవస్థలు ఉన్నాయో అవి కోరుకుంటారు. కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు ఎల్జేపీ కొంత బలహీనమైన పెర్ఫార్మెన్స్ చూపించడం కారణం అది స్వర్గీయ రామ్ విలాస్ పాస్వాన్ గారు అంటే వారు లేకపోవడం కూడా అది ఇంపాక్ట్ పడ్డట్టు కనబడుతున్నది మనకు. అయితే ఎల్జేపీ కూడా ఎన్డీఏతో పోద్దా అనే దాని దగ్గర నాకైతే మనతోని యూపీఏతోనే కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానికి ఇప్పుడు ఈ మధ్య కాలంలో నితీష్ కుమార్ గారి వైఫల్యాల కంటే కూడా మోడీ ప్రభుత్వ వైఫల్యాలు ఆడ యూపీఏ భాగస్వామ్య పక్షాలకు బీజేపీకి అంత లాస్ ఏమి కనిపించలేనట్టుంది. మనం ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే పర్సంటేజ్ పెరిగేలా కనిపిస్తుంది, కొన్ని సీట్లు కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఒకటి నైతికత అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది అక్కడ. ఎందుకంటే నిజంగా నితీష్ కుమార్ ఆ రోజు యూపీఏతో కలిసి వచ్చిన తర్వాత తనకు వచ్చిన విజయాన్ని
తన వ్యక్తిగత అంశాలతో తన వ్యక్తిగత బలహీనతలతో బీజేపీతో కలిసిపోవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేదని మనకు దీని ద్వారా తెలుస్తున్నది ఎగ్జిట్ పోల్ ద్వారా. బట్ ఏదేమైనా సరే బీజేపీకి అంత వచ్చే అవకాశం కూడా ఉండదు ఒకవేళ నేను అనుకుంటా. ఇద్దరు కూడా ఏమంటాం ఆ రాజకీయ అనైతిక చర్యలు ఇద్దరు కూడా సమభాగస్వాములు. దాంట్లో మనమేమి ఎవరినేమి ఈయన ఎక్కువ ఆయన తక్కువ అనడానికి అవకాశం లేదు. మేబీ ఇక్కడ ఏంది నితీష్ కుమార్ ని కూడా డిక్లైన్ చేయడం ద్వారా బీజేపీ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే ప్రయత్నం చేసిందని అనుకోవచ్చు. కానీ నా ఉద్దేశం అయితే బీజేపీకి కూడా అంత అప్లాజ్ ఉండదు. కానీ మరి ఎందుకు ఉంటుంది అనే దాని దగ్గర మనం చూడాలి రేపు యాక్చువల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత. ఇంకొకటి ఏంటంటే ప్రధానమైన అంశం, దేశంలో కరోనా తర్వాత భాజపా ప్రభుత్వ వైఫల్యం మీద జరుగుతున్న మొట్టమొదటి పూర్తి స్థాయి ఎన్నిక బీహార్. సో డెఫినెట్ గా వాళ్ళు ఎక్కడైనా ప్రభుత్వాలను ఎక్వైర్ చేసుకున్నారు కానీ ఓట్లతో ఇక్కడ ఛాలెంజ్కి పోయిండ్రు. డెఫినెట్ గా నితీష్ గారికి కూడా ఇది ఒక పరీక్ష లాగానే మారింది. సరే బీజేపీకి ఏముంటది, మామూలే, వాళ్ళు సొంతంగా అక్కడ చేసేది లేదు. మేము కూడా సొంతంగా యూపీఏ భాగస్వామ్య పక్షం అయినప్పుడు కాంగ్రెస్ కూడా మైనారిటీగానే ఉంటది. తేజస్వికి ఆ క్రెడిబిలిటీ కూడా ఎక్కువ పెరుగుతుంది నాకు తెలిసి. బట్ తను కూడా లీడర్ గా ఎమర్జ్ అవుతున్నాడు, ఒక న్యూ లీడర్. సో ఇప్పుడు ఒకవేళ బీజేపీ ఎన్డీఏ కూటమి కొంత వెనకడుగు వేసిన ఫలితం కూడా అట్లే ఉన్నా కూడా జేడీయూ పైన ఉన్న వ్యతిరేకత, నితీష్ కుమార్ పైన ఉన్న వ్యతిరేకతే ప్రధాన కారణమని బీజేపీ ఫోకస్ చేసే అవకాశం ఉండొచ్చు. మోదీకి దానికి సంబంధం లేదని చెప్పే అవకాశం ఉండొచ్చు. తను ఒప్పుకుంటారా? కానీ ఓటమి ఎన్డీఏకి మాత్రం ఓటమి తప్పలేదు అనేది. ఇప్పుడు మోడీ లాంటి ఒక ప్రభావవంతమైన నాయకుడు ఉండి కూడా గతంలో బీహార్ మనకు ఎంత 70,000 కోట్ల 1,00,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చినప్పటికి కూడా అంతా ఆ రోజున మనకు గోవుకు సంబంధించి కానీ బీఫ్ కు సంబంధించిన చర్చ వచ్చినా కూడా వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకోవాలన్నా కూడా బీజేపీకి ఆ రోజు వశం కాలేదు. నితీష్ కుమార్ గారిని ఎప్పుడో వెనుకటికి చేసిన ఒక ఇష్యూలో ఉన్న 12వ అక్యూజ్డ్ గా ఉన్న మర్డర్ కేసును తీసుకొచ్చి అమిత్ షా గారు ఏ రకంగా బెదిరించి తన వైపు తిప్పుకున్నాడు అనేది ప్రజలందరూ కూడా ఆ రోజు చూసిండ్రు. ఆ వ్యతిరేకత అట్లా కొనసాగిందని నేను అనుకుంటున్నా. ఒకవేళ నితీష్ కుమార్ ఫెయిల్యూరే అయితే బీజేపీ సక్సెస్ అయినట్టే అనుకోవచ్చు. కానీ బీజేపీ సక్సెస్ లో జేడీయూని గెలిపించలేని సక్సెస్ కదా అది. సో ఎత్తుగడగా బీజేపీకి అది కలిసి వచ్చే అవకాశం. ఎక్కడైనా మిత్రులతో కలిసి సహవాసం చేయడం, మిత్రుల్ని పక్కకి నెట్టడం అనేది బీజేపీకి ఉన్న సహజ అలవాటే. కాబట్టి ఇక్కడ కూడా నితీష్ కుమార్ తను ఏమంటాం ఒక కౌగిల్యం అంటారు కదా, ఆ రకంగా ధృతరాష్ట్ర కౌగిలి ఏదో ఒకటి అంటారు. దాన్ని బీజేపీని తను అసలు మోడీ ప్రధానమంత్రి అభ్యర్థి అనగానే తను ఎన్డీఏను వదిలేసి యూపీఏ వైపు వచ్చి ఉండి మళ్ళీ అదే మోడీని వ్యతిరేకించిన తర్వాత ఆ రాజకీయ అవకాశవాదం కొరకు పోయి బీజేపీతో కలవడాన్ని అక్కడ ఎవరైతే లక్ష్మీనారాయణ గారు రెస్పాండ్ అవుతున్నారు. బీజేపీ మీరు చాలా అలిగేషన్స్ చేస్తున్నారు. ఎస్ లక్ష్మీనారాయణ గారు. అద్దంకి దయాకర్ అంటే సహజమైన వైరం ఏదైతే బీజేపీ ఉన్నదో కాంగ్రెస్కు ఉండేటువంటి సహజమైన వైరాన్ని మాటల్లో ప్రదర్శిస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది ఒకటి. రెండో విషయం ఏదైతే ఉందో ఎగ్జిట్ పోల్స్లో కూడా భారతీయ జనతా పార్టీకి గతానికంటే మెరుగైనటువంటి ఫలితాలు చూపిస్తున్నాయి ఏ సర్వే అయినా కూడా. మూడో విషయం ఏంటంటే నితీష్ కుమార్ ఆర్జేడీని వదిలి రావడం విషయంలో ఆర్జేడీ ఏదైతే ఉన్నదో లల్లూ ప్రసాద్ యాదవ్కి సంబంధించినటువంటిది. లల్లూ ప్రసాద్ యాదవ్కు వ్యతిరేకంగా నితీష్ కుమార్ పోరాడిండు, ఆ విషయం తెలుసు. ఆ పోరాటము అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ రోజు గత్యంతరం లేని స్థితిలో ఆర్జేడీతో కలిసిన తర్వాత ఒక దిక్కు తేజస్వి ప్రసాద్ యాదవ్, ఒకవైపు తేజస్వి ప్రతాప్ యాదవ్. లల్లూ ప్రసాద్కి సంబంధించినటువంటి పుత్రులు ఇద్దరితోని వాళ్ళకు సంబంధించినటువంటి సంబంధీకుల అరాచకాలతోని లల్లూ ప్రసాద్ యాదవ్ జమానాకు బీహార్ మళ్ళీ వెళ్ళిపోతుందనేటువంటి ఆవేదనతోని భారతీయ జనతా పార్టీ పారదర్శకంగా ఏదైతే జేడీయూతో గఠబంధన్లో ఉందో ఆ రోజు నితీష్ కుమార్ గారు భారతీయ జనతా పార్టీ వైపు రావడం జరిగింది. ఆర్జేడీని వదిలి బీహార్ క్షేమం కోసమే ఆర్జేడీని వదిలి భారతీయ జనతా పార్టీ వైపు వచ్చాడు తప్ప కలిసి పోటీ చేసినప్పుడు క్షేమం తెలీదు. గెలిచిన తర్వాత ఆ రోజు సీట్లు రాకపోతే ఆ రోజు వ్యక్తిగత పరమైనటువంటి
ఆవేదన దీంతో పోయిండు తప్ప ఆర్జేడీ మీద ప్రేమతోని పోలేదు. ఆ విషయం మన అందరికి కూడా ఐడియా ఉంది. రెండో విషయం ఏంటంటే ఇక్కడ అంటే ఆ రోజు ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అభ్యర్థిత్వాన్ని వారు డిఫర్ అయినరు, ఆ తర్వాత గమనించారు వీళ్ళతోని సావాసము. సార్ అదంతా వదిలేండి సార్. ఇప్పుడు ఈ పరిస్థితికి ఇప్పుడు ఇప్పుడు ఏబీపీ సర్వేలో 128 మ్యాక్సిమం బీజేపీకి వస్తా ఉన్నటువంటి పరిస్థితి అది. ఏబీపీ న్యూస్ ఆ రకంగా అంటే దయాకర్ గారు ఫ్రేమ్ కూడా తీసుకోండి ప్లీజ్. దయాకర్ గారు ఏదో చెప్తా ఉన్నారో అంటే ఎగ్జిట్ పోలు ఎగ్జాక్ట్ కాదు అనేటువంటిది చెప్తా ఉన్నారు. అంతకుముందు సునీల్ కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది, గతంలో ఏదైతే ఎగ్జిట్ పోల్ సర్వేలు తేడా చాలా వచ్చింది అనేటువంటిది బీహార్కి సంబంధించినటువంటి ఎలక్షన్స్కి సంబంధించి. అందుకని ఇది ఒక బేస్గా మనం తీసుకోవచ్చు, కానీ ఇదే అంతిమంగా తీసుకొని మనం మాట్లాడలేము. మరొకటి, ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ పరిస్థితి ఎక్కడైనా ఏ రాష్ట్రంలో అయినా కూడా చాలా సందర్భాల్లో చాలా రాష్ట్రాల్లో ఇంకో దానికి ఆధారపడి ఉన్నటువంటి రాజకీయాలు. ఇకపోతే నైతికత గురించి మాట్లాడే హక్కు ఎక్కడుంది కాంగ్రెస్ పార్టీకి? ఇవాళ మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ, శివసేన 25 సంవత్సరాల గఠబంధన్ మధ్యలో ఒక్క ఎన్నికకు విడివిడిగా పోటీ చేసిన తప్ప ప్రతి ఎన్నిక ఎజెండా అంటే ఇద్దరు ఎజెండా ఒకటి. కాంగ్రెస్కు బాల్ ఠాక్రే ఏదైతే శివసేన వ్యవస్థాపకుడు ఆజన్మాంతం కాంగ్రెస్కు వ్యతిరేకంగా పోరాటం చేశారు. అదేదన్నా ఉంటే అనైతికత అనేటువంటిది కాంగ్రెస్ది, అనైతిక అనేటువంటిది ఆ రాష్ట్రంలో శివసేన నాయకుడిది దయాకర్ గారు. అంతేగాని భారతీయ జనతా పార్టీ 2005 ఎన్నికల్లో కానీ 2010 ఎన్నికల్లో కానీ భారతీయ జనతా పార్టీ నితీష్ కుమార్ కలిసే పోటీ చేసినాం. భారతీయ జనతా పాలు నీళ్ళలా కలిసి పోటీ తర్వాత ప్రధానమంత్రి అభ్యర్థిత్వం విషయంలో భిన్నాభిప్రాయంతో వారు వెళ్ళిపోయినారు తప్ప. ఇప్పుడు నైతికత అనైతికత అన్న విషయాన్ని ఒక్కసారి మనం డిస్కస్ చేస్తే ఏ పార్టీ నైతికంగా ఉంది అని మనం మాట్లాడుకోవచ్చు చెప్పండి. ఇప్పుడు మీరు చేశారు, వాళ్ళు చేశారు కదా పరిస్థితి. మేము చేసిన దాంట్లో మేము భావ సారూప్యత ఉంది, కలిసి మేము కొనసాగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏది జేడీయూ భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు సమతా పార్టీగా, తర్వాత జేడీయూగా, మరి మేము కలిసి పోటీ చేసినాం, కలిసి పరిపాలన కూడా చేసినాం. ఆ తర్వాత ఏదైతే ఉందో ఆ తర్వాత కారణాంతరాల వల్ల విడిపడి గత్యంతరం లేని స్థితిలో ఆర్జేడీని విభేదించేటువంటి నితీష్ కుమార్ గారు ఆర్జేడీతో కలిసిండ్రు. ఆర్జేడీతో కలిసిన తర్వాత వాళ్ళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా వాళ్ళ అరాచకాలను మళ్ళా పాత బీహారు వ్యవస్థ ఏదైతే ఉన్నదో అరాచక పరిపాలన దిశలో పోతుంది అనేటువంటి దాంట్లో బీహారు ప్రయోజనాల కోసం ఆ యొక్క భాగస్వామిని వదిలేయడం జరిగింది. మరి బీహారు ప్రయోజనం కోసమే భారతీయ జనతా పార్టీతో కలవడం జరిగింది. అధికారం కోసం కాదు. నాట్ ఓన్లీ బీహార్ కదా, మిగతా స్టేట్స్ లో కూడా చాలా రకాలుగా జరిగాయి కదా. కర్ణాటక మనం తీసుకుందాం, కర్ణాటకలో ఇవాళ కాంగ్రెస్ నమ్మకం కోల్పోయి వచ్చిండ్రు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళు మళ్ళీ పోటీ బీహార్లో 2 పార్టీలు కూడా వాళ్ళు పార్టీకి రాజీనామా చేసిండ్రు. కర్ణాటకలో కూడా పార్టీకి రాజీనామా చేసిండ్రు. బీజేపీలో ఎమ్మెల్యేలుగా చేరలేదే దయాకర్ గారు. ఇప్పుడు సహజంగానే రాజకీయ ప్రత్యర్థి కాబట్టి బీజేపీని పొగుడుకుంటా కూర్చుంటానికి కాంగ్రెస్ పార్టీ ఉండదు. లక్ష్మణ్ గారికి చెప్పండి. అంటే మీరు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నైతికత గురించి మాట్లాడడం, గొంగట్లో కూకుండి వెంటకలేరడం ఎట్లుంటుందో అట్లుంటుందని చెప్తున్నాను, అంతే, వేరే చెప్తలేను. అది పోయింది, మీకు అది పోయింది ఆల్రెడీ. రాఫెల్ డీల్లో కాంచి మొదలు పెడితే మీరు ఏ రకంగా చేసినారో అవన్నీ నేను సుప్రీంకోర్టు మీద కూడా గౌరవం లేకుంటే ఎట్లా? మీరు ఓకే, మీరు అధికార ప్రతినిధిగా అన్ని మాట్లాడచ్చు, కానీ మరి సుప్రీంకోర్టు గౌరవాన్ని కూడా సవాల్ చేసేటువంటి రీతిలో ఉండదు. కాదు, ఆ మాట నేను అనడం అటువైపు చర్చను డైవర్ట్ చేయడం. కానీ మీరు అవినీతి మీద, కాంగ్రెస్ అవినీతి మీద మాట్లాడుకుంటే ఇంకా మీరు ఎన్ని సంవత్సరాలు పరిపాలిస్తారో అది చూద్దాం. కానీ ఇప్పుడు ఈ విషయంలో మేము నీతిగా ఉన్న రోజులు కాంగ్రెస్ అవినీతి గురించి మాట్లాడుతూనే ఉంటాం. మీరు మాట్లాడండి, ఉంటే కదా మాట్లాడడానికి మీకు. మీరు నువ్వే గెలుద్దు కదా. కాదు, బీహార్ లో నీ నైతికత ఏం గెలిపియలేదు కదా, నీ అవకాశవాదం గెలిపియలేదు కదా. అసలు బీహారు ఒకప్పుడు కాంగ్రెస్ రాజ్యము,
ఇవాళ బీహార్లో ఉత్తరప్రదేశ్ అసలు నువ్వు లేవే అక్కడ. నువ్వు అసలు దేశంలోనే నువ్వు వచ్చి ఇప్పుడు 40 సంవత్సరాలే, అప్పుడు మేము ఉన్ననాడు మీరు లేరు. ఆ ముచ్చట పక్కన పెడదాం. కాంగ్రెస్ కనుమరుగైన నినాదంతోనే బీజేపీ పోతా ఉంది. అది ఎప్పటికీ చేయలేరు మీరు. పక్క రాష్ట్రం సున్నాకు వచ్చింది, ఈ రాష్ట్రం ఆ దిశ పోతా ఉంది. ఒకవేళ మీరు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఉండడానికి సిద్ధంగా లేరు కాంగ్రెస్ లో. మీరు చేస్తారు కానీ నియంత రాజ్యం అయితే నువ్వు అనుకున్నట్టు మోడీ నిరంతరం ఉండేటోడు, బీజేపీనే ఈ రాజ్యం వేయలేదు. ఇది ప్రజాస్వామ్యమే, ప్రజలకు కొంచెం స్వేచ్ఛ ఉంది. మీరు మిషన్లు పెట్టుకున్నా లేకపోతే మేనేజ్ చేసినా కూడా ప్రజలకు కొంచెం హక్కు ఉన్నది కాబట్టి విపక్షాలు బతుకుతున్నాయి. అట్లీస్ట్ ఇప్పుడు బీహార్ లో ఈ మాత్రం అవకాశం రాబట్టి ప్రజలు తీర్పుని ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆడలేక మధ్యలో మీద ఎడిసినట్టున్నారు ఉంది పరిస్థితి. అరే అట్లయితే నీకే కదా నష్టం జరుగుతున్నది. మరి అట్లా అంటే ఇప్పుడు ఒకవేళ ఇది ఎగ్జిట్ పోల్ సర్వే మీరే చెప్తారు, ఎగ్జాక్ట్ కాదు ఎగ్జిట్ పోల్ సర్వే. ఓకే ఓకే, ఇప్పుడు పాయింట్ ఏంటంటే కాదు, నేనేమంటున్నా, నేను చెప్పేది కనీసం విని మళ్ళీ విమర్శ చేయి. ఇప్పుడు డెఫినెట్ గా మీకు అక్కడ అవకాశం ఉంటే అసలు నితీష్ ఓడిపోడు అంటే మీకంటే తక్కువ సీట్లు రావు. ఆ రోజు మైనర్ పార్ట్నర్ గా మీరున్నారు, మేజర్ పార్ట్నర్ గా నితీష్ ఉన్నాడు. ఇలా మైనర్ పార్ట్నర్ కాదు, ఎక్కడికి నష్టపోతాడో కూడా తెలియని స్థితికి నెట్టివేయబడ్డది. ప్రజా తీర్పు వలన, మీ అనుకూలత వలన, లేకపోతే మీతో వచ్చిన వాళ్ళకు వచ్చిన వ్యతిరేకత వలన రేపు ఎగ్జాక్ట్ పోల్స్ అప్పుడు చెప్తా. నేను ఎగ్జిట్ పోల్స్ నా విజయంగా నానో ఒక 5-6 టీవీలో సర్వేలలో నాకు అనుకూలంగా వస్తే నేనేం పొంగిపోవట్లే. నిజంగా ఆ విధంగా జరిగితే ప్రజాస్వామ్యానికి మంచి రోజులు వచ్చినట్టు. ఒకవేళ నాకు జరిగినా నీకు జరిగిన నువ్వు గెలవంగానే నేనేం ఏడ్చి అయ్యో ఇట్లా గెలిచిందని అనను. ఎందుకంటే నేను ఓడిపోవడం అనేది గత కొంతకాలంగా సహజ ప్రక్రియ అయింది. ఒకవేళ నేనే గెలుస్తున్నా అంటే నీ ఓటమి ముందుంది అనేది మీరు గమనంలోకి తెచ్చుకోవాలనేది నేను ఒకటి. రెండవది ఏంటంటే ఒక పాయింట్ రేజ్ చేశారు దయాకర్ గారు మీరు, అంటే ఈ ఎన్నికల్లో ఒకవేళ ఎన్డీఏ కూటమి ఓటమి చెందితే, మ్యాజిక్ ఫిగర్ని చేరుకోకపోతే బీజేపీకి ఇబ్బందికర పరిస్థితి మీరు అంటుంది. బీజేపీకి వ్యతిరేకత దేశంలో బీహార్ లాంటి అతి పెద్ద రాష్ట్రం నుంచి మొదలవుతున్నట్టు కదా. వారు అన్నారు కాంగ్రెస్ ను మర్చిపోయే పరిస్థితి వచ్చింది, కాంగ్రెస్ ను తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి వచ్చిందంటే కాంగ్రెస్ ఈ రోజు ఒక మేజర్ పార్ట్నర్ గా ఎలా తేజస్విని ఒక యువకుని ముందు పెట్టి మేము అనుకూల రిజల్ట్స్ కనుక సాధిస్తే అది మాకు సానుకూలమైన అవకాశం, భవిష్యత్తులో మాకు అధికారం మీద ఆశను పాదుకొల్పే ఒక అవకాశం ఉంటుంది. ఇక్కడ మీ ఫెయిల్యూర్ వెనుక కారణాలు మేం కాదు, ప్రజలు ఎందుకు మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు? మేము అనే మాటల్లో విలువ పెరుగుతున్నట్ట, లేదు సమాజంలో జరుగుతున్న మార్పులకు మీరు సరైన సమాధానం చెప్పలేకపోతున్నారా? ఇంకో ప్రధానమైన అంశం, అవినీతి కంటే అనుభవరాహిత్యం అనేది అతిపెద్ద అవినీతి. దానివల్ల ఏమైనా ప్రజలకు కష్టాలు వచ్చి మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారా? మీ నిజాయితీ, నాయకుని నిజాయితీ ప్రజలకు అవసరమే కానీ అనుభవరాహిత్యం వల్ల వస్తున్న నష్టం మీ పార్టీకి కానీ మీ ప్రభుత్వానికి కూడా నష్టం ఏమైనా పెంచుతున్నదా అనేది పునరాలోచన గమనిస్తా ఉన్నాం పార్టీగా. ఓకే ఓకే, ఒకసారి లక్ష్మీనారాయణ గారి దగ్గరికి వెళ్దాం. లక్ష్మీనారాయణ గారు, కాంగ్రెస్ బీజేపీ ఫైట్ మీరు చూస్తున్నారు. ఇప్పుడున్న ఎగ్జిట్ పోల్స్ అంచనా ప్రకారం చూస్తే మహాగఠబంధన్ కొంత ఎడ్జ్ అని అంటున్నారు. ఏబీపీ న్యూస్ అనే సంస్థ మళ్ళీ ఎన్డీఏ కూటమికి ఒక సర్వే సంస్థ సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. ఇంకొక వైపు జేడీయూ కంటే బీజేపీకి పెద్దగా నష్టం లేదు ఈ కూటమి ఫైట్లో అని అంటూ ఉన్నారు. అంటే ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మనకు కనిపిస్తూ ఉంది. జేడీయూ పైన ఉన్న సహజమైన వ్యతిరేకత, లేకపోతే నితీష్ కుమార్ పరిపాలన పైన ఉన్న వ్యతిరేకత మాత్రమే ఓటమికి కారణమన్న ఇంకొక రకమైన చర్చ జరుగుతుంది. సో అందుకే బీజేపీ ఈ ఫైట్లోంచి నైతికంగా బీజేపీ ఎక్కడ ఫెయిల్ అవ్వలేదన్న ఒక ఈక్వేషన్ కూడా తీసుకొస్తున్నారు. మీరు ఎట్లా చూస్తున్నారు? రఘు గారు, ఎన్డీఏ కూటమిలో ఆంతరంగిక సంక్షోభం ఇది రిఫ్లెక్ట్ అవుతా ఉంది. ఎల్జీపీ నితీష్ కుమార్కు వ్యతిరేకంగా బయటకు వచ్చింది. మోడీ గారి నాయకత్వాన్ని అంగీకరించి బీజేపీని సపోర్ట్ చేసింది. స్వతంత్రంగా పోటీ చేసినటువంటి ఎల్జీపీ క్యాండిడేట్లుగానే బీజేపీకి సంబంధించిన అనేక మంది రాష్ట్ర స్థాయి నాయకులు కూడా పోటీ చేశారు. ఒకవైపున జేడీయూ, నితీష్ కుమార్ గారి నేతృత్వంలో ఉండే జేడీయూకు సీట్లు కేటాయించిన చోట మాజీ బీజేపీ నాయకులు, అంటే మాజీ అనుకోండి తాజా మాజీ ఎల్జేపీ క్యాండిడేట్లుగా పోటీ చేశారు. అంటే ఈ విధమైనటువంటి గందరగోళాన్ని సృష్టించారు. ఎన్నికల ప్రచారంలో కూడా ప్రచారంలోకి వచ్చింది. బీజేపీ
ఎల్జేపీ లోపాయికారు ఒప్పందం ఉన్నది. వాళ్లే కావాలని వీళ్ళని బయటికి పంపించి నితీష్ కుమార్ని దెబ్బ కొట్టడానికి, నాయకత్వ స్థానానికి బీజేపీ ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నది అనేటువంటి ఒకవేళ ఎగ్జిట్ పోల్స్ అంచనాలే కనుక నిజమైతే అది వర్కౌట్ కాలేదన్నది కనిపిస్తోంది కదా. వర్కౌట్ కాలేదు, కానీ బీజేపీ వరకు నిలబెట్టుకునేది కదా. ఎల్జేపీ ఓట్లను బీజేపీ సంపాదించుకునేది జేడీయూకు పడకుండా చేసింది. ఇప్పుడు కూటమి అధికారంలోకి రావాలని కోరుకుంటారు, కానీ బీజేపీ మాకు ఒక 2-3 సీట్లు ఎక్కువ వస్తే 10 సీట్లు ఎక్కువ వస్తే చాలా అనుకోరు కదా సార్. నేను జరిగినటువంటి ప్రచారం వల్ల ఊహించి చెప్తాను ఎక్కడో చోట నష్టం జరిగి ఉంటుంది ఎంతో కొంత. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో ఉండడం ఏంటి, ఎల్జేపీ కేంద్రంలో భాగస్వామిగా ఉండడం ఏంటి, ఇక్కడ బీహార్ రాజకీయాలకు వచ్చేటికి నితీష్ కు బద్ధ శత్రువు, మోడీ గారు మిత్రులు నాయకత్వం, ఇది ఎక్కడ ఇది అని చెప్పి జనంలో చర్చ జరిగినటువంటి మాట వాస్తవం. అందుకనే బీజేపీనే వాళ్ళతో నాటకం ఆడిస్తున్నది అనేటువంటి ఆరోపణలు కూడా వచ్చినాయి. ఒకటి. రెండవది, ఆర్జేడీతో ఉండి బయటికి వెళ్ళడం ఒక్కటే కాదు నితీష్ కుమార్ గారు చేసినటువంటి తప్పు. శరద్ యాదవ్ గారిని ఏ విధంగా అవమానపరిచి బయటికి పంపించారో, ఎక్స్పెల్ చేశారో మనం చూసాం. ఆయన ఇప్పుడు ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా గట్టిగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. యశ్వంత్ సిన్హా, శత్రుఘ్న సిన్హా, వీళ్ళందరూ కూడా వాళ్ళిద్దరూ బీజేపీ నుంచే బయటకు వచ్చి ఈ కూటమికి అనుకూలమైనటువంటి వైఖరి ప్రదర్శిస్తున్నారు. ఈరోజు అనేక మార్పులు చేర్పులు ఈ గడిచిన 2015 తర్వాత 5 సంవత్సరాల కాలంలో జరిగినాయి. విధానాలు ఒక భాగం, రెండవది రాజకీయ పునరేకీకరణకు సంబంధించి కూడా. అలాగే లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఇవాళ జైల్లో ఉన్నప్పటికీ, లేకపోతే రామ్ విలాస్ పాస్వాన్ గారు మరణించినటువంటి పూర్వరంగంలో ఆ ఇద్దరు నేతలు లేనటువంటి ఎన్నికలు ఇవి. రెండో వైపున వాళ్ళతో సమవుజ్జీగా ఉన్నటువంటి నితీష్ కుమార్ గారు 15 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ఈ వివిధ కారణాల చేత కొంత వ్యతిరేకతను కూడగట్టుకున్నటువంటి పూర్వరంగం కూడా. అందువల్ల ఇదేదో బీజేపీకి ఒక 2 ఎగ్జిట్ పోల్లో సీట్లు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని చెప్పారు కాబట్టి కేంద్ర ప్రభుత్వ విధానాల పట్ల సానుకూలత ఉన్నది. ఇక్కడ కేవలం నితీష్ కుమార్ గారికి వ్యతిరేకతే అని అంటే చాలా కష్టం. మోడీ గారు ఏం చెప్పారు, అసలు దేశవ్యాప్తంగా 135 కోట్ల మంది కరోనా బాధన పడతా ఉంటే ఈరోజు నితీష్ కుమార్ గారిని పొగుడుతూనే, ఆయన నాయకత్వాన్ని పొగుడుతూనే ఫ్రీ వ్యాక్సిన్ ఇస్తామని చెప్పారు. ఓటర్లకి తాయిలా ప్రకటించారు. గత ఎన్నికల్లో ఏమో 65,000 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీని అమలు చేస్తామన్నారు. ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత దాన్ని ఊసే ఎత్తలేదు. పోనీ నితీష్ కుమార్ నాయకత్వంలో మళ్ళా వచ్చి అధికారంలోకి వచ్చినాకైనా చేశారంటే ఆ రాష్ట్రానికి చేసింది ఏం కనిపించడంలా. అలాగే ఇప్పుడు వ్యాక్సిన్ ఫ్రీ అనేటువంటి దాన్ని చెప్పారు. అంటే దేశంలో ఉండేటువంటి మిగిలిన రాష్ట్ర ప్రజానికానికి వ్యాక్సిన్ ఫ్రీగా ఇవ్వరా, ఒక బీహార్కు మాత్రమే ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి చెప్తారా అనేటువంటి విమర్శలు కూడా వచ్చినాయి. అలాగే కరోనాకు ఎక్కువగా ప్రభావితులైనటువంటి వాళ్ళు వలస కార్మికులు. వాళ్ళు ఎక్కువగా బీహార్కి సంబంధించినటువంటి వాళ్ళే. ఎక్కడ ఏ రాష్ట్రంకి వెళ్ళినా కనిపిస్తారు. ముంబైకి వెళ్ళినా, ఢిల్లీకి వెళ్ళినా, హైదరాబాద్కి వచ్చినా, ఎక్కడికి వెళ్ళినా కనిపిస్తారు. వాళ్ళందరూ వెనక్కి వెళ్ళడానికి వర్ణనాతీతమైనటువంటి బాధలు పడ్డారు. పోయిన తర్వాత వాళ్ళకి ఉపాధి లేదు, పేదరికంలో మగ్గిపోతున్నారు. మరోవైపున ధరలు పెరిగిపోయినాయి. మీరు పెట్రోల్, డీజిల్ ఇవన్నీ పెరిగిన దానివల్ల నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి. ఏ ఊరట వాళ్ళకి ప్రత్యేక ఉద్దీపన ప్యాకేజీలు అని చెప్పి ప్రకటించారు, కానీ వలస కార్మికులను ఆదుకోలేకపోయినాయి అవన్నీ కూడా. లక్ష్మీనారాయణ గారు చెప్తున్నవి కారణాలు, వలస కార్మికులు, నిరుద్యోగము, మీరు అన్న ఫ్రీ వ్యాక్సిన్, ఇవన్నీ కూడా ఏవి వర్కౌట్ కాలేదు అని అంటున్నారు. మీరు అంటున్నారు సరే ఇవి ఎగ్జాక్ట్ పోల్స్ కావు, అఫ్ కోర్స్ ఈ ఎగ్జిట్ పోల్స్ మాత్రమే. కానీ మీరు చెప్పిన అద్భుతాలే జరిగితే ఇదంతా వార్ వన్ సైడ్ ఉండాలి కదా, మీ సైడు అన్ని అట్లీస్ట్ ఒక హాఫ్ ఆఫ్ ద ఎగ్జిట్ పోల్స్ అయినా మీకు అనుకూలంగా ఉండాలి కదా. ఒకటి కరోనా ఈ కూటమికి కూడా అంత శక్తివంతమైనటువంటి కూటమి కాదు. ఎందుకు శక్తివంతమైన కూటమి కాదంటే నేను ఇంతకుముందే పరోక్షంగా ప్రస్తావించిన లాలూ ప్రసాద్ యాదవ్ గారు అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయి పీకల్లోతు ఆయన జైల్లోనే ఉన్నారు, బయటికి రాలా. ఆయన నిర్దోషిగా బయటికి రాలా. ఈరోజు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి పార్టీ ఆర్జేడీ. అలాగే అత్యంత బలహీనమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ కూడా జాతీయ స్థాయిలో. అంటే మీరు అంటుంది ఏ పార్టీకి ఆ పార్టీ, మూడు శక్తులు ఒక చోట. ఒక నిమిషం లక్ష్మీనారాయణ గారు, మీరు అంటున్నట్టు ఏ పార్టీకి ఆ పార్టీ, కాంగ్రెసా, బీజేపీనా, వామపక్షాల, ఏ పార్టీకి ఆ పార్టీ బీహార్లో అవకాశవాద రాజకీయాల కోసం పనిచేశారు, అంతేనా? అవకాశవాదం ఇక్కడ వీళ్ళకి సంబంధించి మహాగఠబంధన్కి సంబంధించి అవకాశవాదం ఏముంది? అంటే మీరు అంటున్నారు కదా పీకల్లో అవినీతిలో కూరుకుపోయిన వాళ్ళతో వీళ్ళు జత కట్టారు. వాళ్ళు బలహీనంగా ఉన్నారని చెప్పి
అవకాశవాదంగా ఆ పార్టీలు ఆర్జేడీ మీద మీరు ఆరోపణ చేశారు కదా లక్ష్మీనారాయణ గారు. ఆర్జేడీ అవినీతి ఊబిలో కూరుకుపోయినటువంటి దాంతో కాంగ్రెస్ అంటకాగింది అనేటువంటి విషయాన్ని స్పష్టం చేశారు కదా. నన్ను కాంగ్రెస్ పార్టీని ఆర్జేడీ అంటకాగడం ఏంటి? వాళ్ళు ఇప్పటి నుంచో కాంగ్రెస్ తో స్నేహంగానే ఉన్నారు కదా. అవినీతితో స్నేహంగా ఉన్నారని అంటున్నారు కదా. అవినీతిని వాళ్ళని వెంటాడుతున్నదని నేనే చెప్తున్నాను కదా. ఈ రోజు ల్యాండ్ స్లైడ్ విక్టరీ అందుకే అవకాశవాద పొత్తు, దాని కారణానే అది అవకాశవాద పొత్తు కదా. బీహార్ ఉద్ధరించడానికి కాకుండా తమ అస్తిత్వం కోసం పోరాటం కదా వాళ్ళది. ఈ రోజు జేడీయూతో బీజేపీ కలవడమే అత్యంత అవకాశవాద పొత్తది. ఎన్నికల తర్వాత 2015 దానికి ముందు కలిసినాం కదా, దానికి ముందు కలిసే ఉన్నాం కదా. సాగుతుంటే అక్కడ ముఖ్యమంత్రిగా ఉండే ఆయన లావ్ చేసుకొని బీజేపీతో ఉన్నటువంటి విభేదాల కారణంగా ఆర్జేడీతో పోయింది, కానీ బీజేపీతో కలిసే కొట్లాడింది కదా అంతకు ముందు కూడా అన్ని ఎన్నికల్లో. బీజేపీతో ఎవరు అంత ముందు కలిసి ఉండొచ్చు 2015లో. అంటే మరి అవినీతి ఆరోపణలతో బీజేపీ మీద అవినీతి ఆరోపణలతోనూ జేడీయూ మీద అవినీతి ఆరోపణలతో పొత్తు విచ్ఛిన్నం కాలేదు. అక్రమ పొత్తులో ఇమడలేకనే జేడీయూ బయటకు వచ్చింది. మళ్ళీ కలిసి జేడీయూతో కలిసి అధికారం పంచుకున్నారా లేదా బీజేపీ? అంటే అవకాశవాద రాజకీయం ఒక జాతీయ పార్టీకి ఉంటుందా? దానికి సమాధానం చెప్పండి ముందు. ఇప్పుడు నితీష్ కుమార్ గారు ఆయన పార్టీకి తక్కువ సీట్లు వచ్చినా, ఆర్జేడీకి ఎక్కువ సీట్లు వచ్చినా ముఖ్యమంత్రి బాధ్యతలు ఆయనకు అప్పచెప్తే ఆయన బీజేపీ ఓడిపోయిన బీజేపీతో అది నీతివంతమైందా? కరోనా తర్వాత కూడా దేశంలో కరోనా సందర్భంగా తీసుకున్నటువంటి చర్యల విషయంలో నరేంద్ర మోడీ గారికి 74% మంది ప్రజలు సానుకూలంగా స్పందించినటువంటి పరిస్థితి ఉంది. యావత్ భారతదేశంలో సమయానుసారంగా నిర్ణయం తీసుకోవడమే కాకుండా ఆ సందర్భంగా అనేక కార్యక్రమాలు చేపట్టడం కానీ, ఆదుకునేటువంటి ప్రయత్నం కానీ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి స్టెప్ కానీ